ఫిషరీ న్యూస్కు స్వాగతం. ఎండు చేపలు లేదా రొయ్యలను ఇష్టపడని మాంసాహారులు ఉండరు. మరి అవి ఎలా తయారు చేయాలి మరియు ఎండబెట్టడం వల్ల ప్రయోజనాలేంటో చూద్దాం. చేపలను రొయ్యలను ఎండబెట్టడం అనేది పాతకాలం నుండి వస్తున్న ప్రక్రియ. ఎండబెట్టడం వలన చేపలలోని నీరు పూర్తిగా తొలగి బ్యాక్టీరియా వృద్ధి నివారింపబడి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ ప్రక్రియకి కొవ్వు శాతం తక్కువ ఉన్న బొమ్మిడాయిలు, పులస, సావిడలు, జల్లలు వంటి చేపలు, అలాగే రొయ్యలలో అయితే చిన్న రొయ్యలను ఎంచుకోవాలి. చేపలను లేదా రొయ్యలను ఎండబెట్టే ముందు చల్లటి నీరుతో బాగా శుభ్రం చేసుకొని లోపల అవయవాలను తొలగించాలి. శుభ్రపరిచిన చేపలను లేదా రొయ్యలకు ఉప్పు రాసి 6 నుండి 8 గంటలు ఉంచాలి. ఉప్పు రాయడం ద్వారా చేపలు మరియు రొయ్యల నుండి తేమ బయటకు వెళ్ళి త్వరగా ఎండుతాయి. వీటిని నేరుగా నేలపైన కాకుండా నెట్ పైన ఆరేస్తే మంచిది. చేపలు మరియు రొయ్యలు పూర్తిగా ఎండాలంటే 3 నుండి 6 రోజుల సమయం పడుతుంది. పూర్తిగా ఎండిన చేపలు మరియు రొయ్యలను ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచడం వలన తేమ చేరకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇలా తయారు చేసిన ఎండు చేపలు, రొయ్యలు రుచిగా ఉండడమే కాక వీటిలో ఉన్న ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫిషరీ న్యూస్ తెలుగు ఫాలో అవ్వండి.